ములుగు జిల్లా మేడారం అడవుల్లో ఫారెస్ట్ చీఫ్ కన్జర్వేటర్ డోబ్రియల్ పర్యటించారు. చెట్లు పడిపోయిన ప్రాంతాన్ని పరిశీలించారు. ఇలాంటి విపత్తును ఎప్పుడూ చూడలేదని డోబ్రియల్ అన్నారు. 200 హెక్టార్లలో అన్ని రకాల వృక్షాలు నేలకూలాయని తెలిపారు. విపత్తు ఎలా జరిగిందో వివరాలు సేకరిస్తున్నామన్నారు. త్వరలో నివేదిక రూపొందించి కేంద్రానికి అందజేస్తామని డోబ్రియల్ వెల్లడించారు. తాడవాయి నుంచి మేడారం పోయే దారిలో రెండు పక్కన మీరిప్పుడు ఫీల్డ్లో కూడా కనిపిస్తుంది. చాలా మటుకు దాదాపు ఒక 200 హెక్టేర్ దాదాపు 500 ఎకరాలు అటవీ గట్టిమైన అడవి పడిపోయింది. చాలా మటుకు దాదాపు 50,000 చెట్లు అప్రూట్ అయిపోయినాయి, గాలి వలన పడిపోయినాయి. దీని ఎందుకు ఏ కారణాల వల్ల ఇది జరిగింది దానికి చూడడానికి ఇవాళ నేను ఫీల్డ్లో వచ్చాను. నాకు కూడా దాదాపు ఒక 37-38 సంవత్సరాలు అవుతుంది ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో. ఇటువంటి ఎప్పుడూ జరగలేదు. ఒకేసారి క్లౌడ్ బస్ లాగా ఒకే చోట పెద్ద ఎత్తున నీళ్లు పడడం, దానివల్ల పెద్ద గేల్స్ గాలి అది రావడం ఇటువంటి ఎక్కడ జరగలేదు. కానీ దీనికి ఇంకా ఫర్దర్ స్టడీ చేయడానికి మేము ఎక్కడైతే మెట్రలాజికల్ డిపార్ట్మెంట్ కానివ్వండి, ఎన్ఆర్ఎస్సి కానివ్వండి, ఎక్కడైతే ఎక్స్పర్ట్స్ ఉన్నారు వాళ్ళని కూడా పిలుచుకొని దీనికి ఒకసారి స్టడీ కేస్ కింద